హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మీ దగ్గర మిస్ అయిన యుఏఎన్ నంబర్ ని మనమే మన మొబైల్లో ఎలా తెలుసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో దీనికోసం మొదటగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ బార్ లో యుఏఎన్ మెంబర్ పోర్టల్ అని టైప్ చేస్తే పైన లింక్ వస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక మెయిన్ విండోలో రైట్ సైడ్ కింద థర్డ్ ఆప్షన్ నో యువర్ యుఏఎన్ నంబర్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో కింద రెండు ఆప్షన్ చూపిస్తుంది, ఒకటి సెక్యూర్ వెరిఫికేషన్ అండ్ క్విక్ ప్రాసెస్. తర్వాత కింద గెట్ స్టార్టెడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీ ఐడెంటిటీని వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పైన మీ పిఎఫ్ అకౌంట్ కి లింక్ అయిన రిజిస్టర్ మొబైల్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఐడి ప్రూఫ్ లో మూడు ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా, రెండు మెంబర్ ఐడి అంటే మీ పిఎఫ్ అకౌంట్ నంబర్ ద్వారా, మూడవది మీ పాన్ కార్డ్ నంబర్ ద్వారా. ఈ మూడింటిలో ఏది మీ యుఏఎన్ నంబర్ కి లింక్ అయింది ఉంటే దాన్ని సెలెక్ట్ చేయండి. సో ఇప్పుడు ఒకవేళ అన్ని లింక్ అయి ఉంటే ఆధార్ ని సెలెక్ట్ చేయండి, లేదా కేవైసీ లేకుంటే మెంబర్ ఐడిని సెలెక్ట్ చేయండి. సో నాది కేవైసీ అయింది కాబట్టి ఆధార్ కార్డ్ ని సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత పైన మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రూఫ్ నంబర్ ని కింద ఎంటర్ చేయండి. తర్వాత లాస్ట్ కి క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అండ్ వెరిఫై ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ సెలెక్ట్ చేయండి. వన్స్ ఓటీపీ వ్యాలిడేట్ అవుతే స్క్రీన్ పై యుఏఎన్ రిట్రైవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ చూపించి కింద యుఏఎన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. అంతేకాకుండా మన యుఏఎన్ ప్రెజెంట్ స్టేటస్ కూడా పక్కన యాక్టివేట్ లో ఉందో లేదో కూడా చూపించి కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఆప్షన్ తో పాటు లాగిన్ ఆప్షన్ కూడా డైరెక్ట్ గా ఇక్కడ నుంచే షార్ట్ కట్ లో ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.